బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక నిర్ణయం వెలువడనుంది. ఈ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తొలి దశ తీర్పును ప్రకటించనున్నారు. మొదటగా 5 ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పష్టత ఇవ్వనున్నట్లు స్పీకర్ కార్యాలయం తెలిపింది. తొలి దశలో ఎమ్మెల్యేలు తెలం వెంకట్రావు, బండ కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపుడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరించనున్నారు. ఈ పిటిషన్లపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు విధించిన గడువు గురువారంతో ముగియనుంది. దీంతో గడువు ముగిసేలోగా స్పీకర్ తీర్పు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై మరింత సమాచారాన్ని హరీష్ అందిస్తారు లైవ్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించే సమయానికి ఏ సమయం అయ్యే అవకాశం ఉందంటారు? లక్ష్మీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఏదైతే దానికి ఈరోజు తెరపడున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. వారికి సంబంధించి కూడా అనర్హత వేయాలంటూ కూడా ఒకవైపు స్పీకర్ ని ఆశ్రయించడం జరిగింది. మరోవైపు సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి సంబంధించిన విచారణ జరిపించి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. గత అక్టోబర్ 30వ తేదీకి సంబంధించి కూడా గడువు ఇచ్చిన పరిస్థితి కావచ్చు. తద్వారా మరోసారి ఏదైతే ఇదే అంశానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో మరోసారి వాదనలు వినిపించాయి. ఇక సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఇక 3 నెలలు కావస్తుంది, గడువులోపు కూడా ఆ విచారణ జరపలేదు కాబట్టి ఇక సీరియస్ గా అయితే స్పీకర్ కార్యాలయానికి సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ అయిన పరిస్థితి ఉంది. మరొక 4 వారాలు గడువు ఇచ్చిన పరిస్థితి. దానికి రేపటితో తెరపడనున్నది. రేపు సంబంధించి కూడా 4 వారాల పాటు రేపు డెడ్ లైన్ కాబట్టి ఈలోగా తీర్పు వెలువడించాలి. కాబట్టి ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ రోజు సంబంధించి కూడా 3:30కు ఎమ్మెల్యేలు 5 తొలి దశలో విచారణ జరిపించిన 5 ఎమ్మెల్యేల పైన కూడా ఈ రోజు 3:30కు ఆయన తీర్పు వెలువడించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా దీంట్లో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా 5 మంది మొదటి పలు దఫాలుగా కూడా విచారణ జరిపించారు. ఇక పిటిషనర్ సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కేపీ వివేకానంద్ వర్సెస్ అలాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకి సంబంధించి కూడా ఆ పిటిషన్ కావచ్చు, పల్లా రాజేశ్వర్ రెడ్డి అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఆ పిటిషన్ కి సంబంధించి కావచ్చు, అలాగే కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ అలాగే పి ప్రకాష్ గౌడ్, అలాగే చింతా ప్రభాకర్, అలాగే వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి, ఇక కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ అల్కపూడి గాంధీకి సంబంధించి కూడా ఈ 5 మంది ఎమ్మెల్యేల పైన కూడా పలు దఫాలుగా ఆ స్పీకర్ కార్యాలయంలో విచారణ జరిగింది. స్పీకర్ అడ్వకేట్లకు సంబంధించి ఏదైతే పిటిషన్ తరపున అడ్వకేట్లు అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించిన పార్టీ ఫిరాయించిన అయితే హరీష్, ప్రధానంగా చూసుకుంటే దేన్ని బేస్ గా చేసుకుని ఈ తీర్పు వెలువరించే అవకాశం ఉంది? ఎటువంటి గైడ్ లైన్స్ పాటించే అవకాశం ఉంది స్పీకర్? రైట్, ప్రధానంగా ఈ పలు దఫాలుగా కూడా దీనిపైన విచారణ జరుపుతా వస్తా ఉన్నారు. ఒకవైపు పిటిషనర్ తరపు న్యాయవాదులకు సంబంధించి కావచ్చు, పదే వీళ్ళు పార్టీ మారారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పలు ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా అప్డేట్ రూపంలో సమర్పించారు. మరోవైపు ఇక పార్టీ ఫిరాయించిన ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా తాము పార్టీ మారలేదు, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకే సీఎం రేవంత్ రెడ్డిని అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కలవవలసి వచ్చింది. వీటన్నిటిని వారు కొట్టిపారేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఎమ్మెల్యేలంతా కూడా మాజీ సీఎం కేసీఆర్ కి కూడా లేఖ రూపంలో తెలపడం జరిగింది. తాము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని కూడా ఆ లేఖ రూపంలో తెలపడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ కూడా పలు దఫాలుగా జరుగుతున్న స్పీకర్ విచారణలు కూడా ప్రస్తావనకు వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ అప్డేట్ కి సంబంధించి కావచ్చు, ఏదైతే అడ్వకేట్ల సమక్ష పలు దఫాలుగా ఈ పిటిషనర్ వర్సెస్ అలాగే ఎమ్మెల్యేల విచారణ కొనసాగింది. ఇక మిగతా 5 మందికి సంబంధించి కూడా విచారణ జరిపించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కాబట్టి రేపు డెడ్ లైన్ తో ఈ రోజు 3:30 గంటలకు ఏదైతే స్పీకర్ తీర్పు వెలువడించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఒకటి, అయితే పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు ఖచ్చితంగా అనర్హత వేటు పడదు, ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా
కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగే పరిస్థితి వస్తుందంటూ కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు, పలు దఫాలుగా విచారణ జరిగింది, అప్డేట్ రూపంలో కూడా సమర్పించడం జరిగింది. పదే పదే వాళ్ళకు ప్రస్తావన తీసుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అది పార్టీ కడువ కాదన్నట్టుగా కూడా వాళ్ళు ఏదైతే ఈ అంశాలన్నిటి కూడా పలు విచారణలో ప్రస్తావన తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇక మొత్తంగా బీఆర్ఎస్ కి సంబంధించిన పిటిషన్ తరపు అడ్వకేట్లకు సంబంధించి కూడా వాళ్ళ పార్టీ మారినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. గాంధీ భవన్ కు నేరుగా కొంతమంది ఎమ్మెల్యేలు ఆ గాంధీ భవన్ లో సమావేశాల్లో పాల్గొన్నారు అన్నట్టుగా కూడా వాళ్ళు పలు అప్డేట్ రూపంలో కూడా ఆధారాలు సమర్పించారు. వీటన్నిటిని కూడా స్పీకర్ విచారణ చేసిన సందర్భం కాబట్టి ఈ రోజు ఏ విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్న ఒకవైపు అనర్హత వేటు పడుతుందా లేదంటే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వాళ్ళకు అయితే రిలాక్సేషన్ వచ్చే పరిస్థితి ఉందా, వీటన్నిటికి సంబంధించి కూడా మధ్యాహ్నం 3:30 తర్వాత కూడా ఈ సస్పెన్స్ కి ఏదైతే తెరపడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా కడియం శ్రీహరి కావచ్చు, అరికపూడి గాంధీకి సంబంధించి కడియం శ్రీహరి స్టేషన్ కడపూర్ ఎమ్మెల్యే గతంలో ఆయన ముందుగా ఇచ్చిన నోటీసులకు స్పందించలేదు. తద్వారా మరోసారి మొన్న స్పీకర్ కి సంబంధించి కూడా నేరుగా స్పీకర్ ని కలవడం జరిగింది. తమకు కొంత సమయం కావాలని కూడా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ సమయాన్ని కోరారు. ఏదైతే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కి సంబంధించి కూడా ఇప్పటి వరకు నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. కాబట్టి ఇక మిగతా ఈ 5 మంది ఎమ్మెల్యేల పైన ఏ విధంగా ఉండబోతుంది, దానం నాగేందర్ సంబంధించి కూడా ఆయన రిప్లై ఇవ్వలేడు. కాబట్టి ఆ దానం నాగేందర్ పైన ఏ విధంగా చర్యలు తీసుకు అంటే ఈ 5గురికి సంబంధించి కూడా ఈ రోజు ఈ సస్పెన్స్ కి ఈ రోజు తెరపడి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. పలు దఫాలుగా విచారణ చేసిన నేపథ్యంగా అప్డేట్లను పరిశీలించిన తర్వాత ఈ రోజు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఏదైతే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న నేపథ్యం ఉంది. దీనికి మధ్యాహ్నం తెరపడే అవకాశాలు అయితే ఉన్నాయి. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.